ఒక నిమ్మకాయ కట్ చేసుకొని రసం తీసి ఇందులో పోసుకోవాలి. ఒక నిమ్మకాయ పట్టిద్దండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఈ మసాలా అంతా పట్టేటట్టుగా కలిపేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయిపోవాలి బాగా. ఇందులోనికి కోరుకున్న ఎగ్గుని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనికి పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిందండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనికి రుచికి